ఆధ్యాత్మిక మిత్రులారా, ఈరోజు మీ యోగానంద శర్మ ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ కార్యక్రమాలను మీ మీ సంబంధీకులకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కన్యా రాశి 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు జరిగేటువంటి వార ఫలాలలో కన్యా రాశి. ఈ కన్యా రాశికి సప్తమంలో శనిగ్రహ, కుజగ్రహ, బుధగ్రహములు, అలాగే రవి శుక్ర గ్రహములు అష్టమ స్థానంలో. శుక్రుడు 19వ తారీఖు మారుతున్నాడు. 19వ తారీఖు నుంచి కొద్దిగా నవమ స్థానంలోకి వస్తున్నాడు. 15, 16, 17, 18, 19 మధ్యాహ్నం వరకు మానసిక చింత, మానసిక వైకల్ప్యములు, అనాలోచిత ప్రణాళికలు, అనాలోచిత నిర్ణయములు, కుటుంబ సంబంధమైన, దాంపత్య సంబంధమైన, భూగృహ స్థల సంబంధమైన వివాదములకు బీజం పడే లక్షణాలు కొద్దిగా భయాందోళనలను కలిగిస్తాయి. అయితే 19వ తారీఖు సాయంకాలం నుంచి ఈ ఇబ్బందులకు పరిష్కార మార్గం ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఎందుకంటే శుక్రుడు అష్టమ స్థానం నుంచి నవమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారి మబ్బులు కమ్మినటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి గాలి వస్తే ఆ మబ్బులు ఎలా విడిపోతాయో ఆటోమేటిక్గా ఈ సమస్యలన్నీ విడిపోతాయి. శివారాధన, గణపతి స్తోత్ర పారాయణ, పచ్చరత్నపు ధారణ చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. సంపూర్ణ వివరాలు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం, మణికొండ, హైదరాబాదులో తెలుసుకోండి. మిత్రులందరికీ కూడా ఒక ముఖ్య విజ్ఞప్తి. శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం ఇప్పటి వరకు యోగానంద శర్మ అని నేను కొన్ని వందల మందికి ఉచితంగా జ్యోతిష శాస్త్రం నేర్పటం, వాస్తు నేర్పటం, ఆధ్యాత్మిక విషయ ప్రబోధన చేయటం చాలా ట్రిప్పులు జరిగింది, ఒక్కొక్క బ్యాచ్ చొప్పున. అలాగే మీరు కూడా ఈ 9494409777 ఆసక్తిపరులు కాల్ చేసి, అలాగే వాట్సాప్లో మెసేజ్ రూపంలో పెట్టండి మీ డీటెయిల్స్ ఉచితంగా. పొరపాటును కూడా నేను శాస్త్రాన్ని అమ్ముకొని ఇప్పటికే ఎన్నో జన్మల కర్మ జాతకం చెప్పి, వాస్తు చెప్పి, డబ్బులు తీసుకొని బ్రతుకు తెరువు కోసం అమ్ముకోవడం జరుగుతున్నది. అలాగే విద్యను నేర్పి కూడా ధన సముపార్జన చేసేది లేదు. ఇప్పటికీ కొన్ని వందల బ్యాచీలకి చేయటం జరిగింది. ఉచితంగా జ్యోతిష్యం నేర్చుకోదలిచిన వారు కేవలం మన ట్రెడిషనల్ మహర్షి ప్రోక్తమైనటువంటి పూర్వ గ్రంథముల ద్వారా శాస్త్రోక్తముగా మీకు సబ్జెక్టు నేర్పటం జరుగుతుంది. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. ఇంకొక బ్యాచి వాస్తు ఖండత్రయం అంటారు. ఇది 3 భాగాలు. ఒక భాగం జ్యోతిష శాస్త్రం, ఒక భాగం వాస్తు శాస్త్రం, ఒక భాగం సౌందర్యలహరి వంటి శ్లోకముల సవివరణాత్మకముగా నేర్పేటువంటి మార్గం. ఈ 3 ఖండములలో ఎవరు ఎందులో జాయిన్ అయి నేర్చుకోదలుచుకున్నారో మళ్ళీ చెప్తున్నాను, ₹1 పావలా కూడా మీరు దక్షిణిచ్చినా నేను ముట్టను. నేను తీసుకొని వాటిని ఆసక్తి పరులైనటువంటి వారికి మాత్రమే నేర్పడం జరుగుతుంది. శ్రద్ధాపరులు, స్త్రీ పురుషులు ఎవరైనా కూడా నేర్చుకోవడానికి మార్గాలు ఉన్నాయి. ఆసక్తి పరులైనటువంటి వారు సంప్రదించండి. జై గురుదత్త.